అందరికీ నమస్కారం. మన నిత్య జీవితంలో న్యాయాలు ధారావాహికకు తిరిగి స్వాగతం. ఈరోజు మనం మన ఆధ్యాత్మ గ్రంథాలలో, పురాణాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన మార్జాల కిశోర న్యాయం గురించి చాలా తేలికగా మనందరికీ అర్థమయ్యే వాడుక భాషలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ విషయంలోకి వెళ్లే ముందు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. విషయంలోకి వెళ్దాం. మార్జాల కిశోర న్యాయం అంటే ఏమిటి? మార్జాలం అంటే పిల్లి అని అర్థం. కిశోరం అంటే పిల్ల, అంటే పిల్లి మరియు దాని పిల్లల మధ్య ఉండే సంబంధాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని వచ్చి చెప్పే సిద్ధాంతమే ఈ మార్జాల కిశోరక న్యాయం. భక్తి మార్గంలో భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం ఎలా ఉండాలో చెప్పడానికి మన పెద్దలు రెండు ముఖ్యమైన ఉదాహరణలు చెబుతుంటారు. నిన్న మనం వీడియోలో చెప్పినట్లు, ఒకటి మర్కట కిశోర న్యాయం అంటే కోతి పిల్ల పద్ధతి, రెండోది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మార్జాల కిశోరక న్యాయం. పిల్లి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? పిల్లి తన పిల్లలను ఒక చోటు నుండి ఇంకో చోటుకు మార్చాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పిల్లలే తల్లిని పట్టుకుంటాయా అంటే కాదు. తల్లి పిల్లే తన నోటుతో పిల్లలను మెడ దగ్గర పట్టుకొని సురక్షితమైన చోటుకు చేరుస్తుంది. ఇక్కడ పిల్లి పిల్ల చేయాల్సిందల్లా కేవలం తనని తాను తల్లికి అప్పగించుకోవడమే, అంటే శరణాగతి పొందడమే. తల్లి పిల్లి ఎక్కడ పట్టుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి అనేదంతా కూడా ఆ తల్లే చూసుకుంటుంది. ఈ న్యాయం ప్రకారం భక్తుడు భగవంతుడి మీద సంపూర్ణ నమ్మకాన్ని ఉంచుతాడు. స్వామి, నా బాగోగులు, నా కష్టసుఖాలు అన్నీ నీవే, నన్ను నువ్వే కాపాడాలి అని పూర్తిగా దేవుడికి తనను తాను అర్పించుకుంటాడు. దీనినే ప్రపత్తి లేదా శరణాగతి అని అంటారు. పిల్లి పిల్లకి నేను పడిపోతానేమో అన్న భయం ఉండదు, ఎందుకంటే తనను పట్టుకుంది తన తల్లి అని దానికి తెలుసు. అలాగే ఆ మార్గంలో ఉన్న భక్తుడికి కూడా ఇటువంటి ఆందోళన ఉండదు. మనం మన బాధ్యతలను భగవంతుడికి అప్పగించినప్పుడు ఆయన మనల్ని రక్షించే బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా. నేను చేస్తున్నాను, నా వల్లే అవుతోంది అనే అహంకారం ఇక్కడ ఉండదు. అంతా ఆ దేవుడే చేస్తున్నాడు అనే విషయం ఉంటుంది. మనం ఒక్క చిన్న పిల్లవాడిని తీసుకుందాం. పిల్లాడికి ఆకలి వేస్తే ఏం చేయాలో వాడికి తెలియదు, కేవలం ఏడుస్తాడు, భగవంతుని ప్రార్థిస్తాడు. అప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడికి పాలు ఇస్తుంది. ఇక్కడ పిల్లాడు తనంతట తాను వెళ్ళి పాలు తాగే శక్తి లేకపోయినా తల్లి తన ప్రేమతో వాడిని కనిపెట్టుకుని ఉంటుంది. మార్జాల కిశోర న్యాయం కూడా సరిగ్గా ఇలాంటిదే. విశిష్టాద్వైత సిద్ధాంతంలో రామానుజాచార్యులు గారు ఈ శరణాగతిని ఎంతో గొప్పగా చెప్పారు. మనం ఏమీ చేయలేనప్పుడు కేవలం ఆ పరమాత్మను నమ్ముకుంటే ఆయన మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్ళు ఎదురైనప్పుడు మనం ఒక్కోసారి కృంగిపోతుంటాం. అలాంటప్పుడు ఈ మార్జాల కిశోర న్యాయం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం, ఆయన మనల్ని సరైన దారిలో నడిపిస్తాడని నమ్మడం ఈ న్యాయం యొక్క పూర్తి సారాంశం. పిల్లి పిల్లల భగవంతుని ప్రేమలో సురక్షితంగా ఉండడమే నిజమైన భక్తి. ఈ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి. ఈ విషయంపై ఏమైనా సందేహాలు ఉంటే లేదా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక అంశంగా కోపమండోక న్యాయం అంటే బావిలో కప్ప గురించి తెలుసుకుందాం. దీన్నే కోపస్థ మండోకం అని అంటారు. ధన్యవాదాలు.